హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరూ బాగున్నారా? నేను కాలభైరవ టెంపుల్కి వచ్చాను స్వామి దర్శనానికి. ఈరోజు కాలభైరవ అష్టమి అని ఇలా శివుని దర్శనం ఇంకా కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నాను. చాలా ఆనందం కలిగింది. గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది. చాలా భక్తులు వచ్చారు ఈరోజు గుడిలో. ఇలా ఇక్కడ విశేషంగా ఇట్లా గారెల్ది హారము సమర్పించుకుంటారు కాలభైరవునికి మన సంకల్పం చెప్పుకొని. చాలా బాగా చేస్తారు పూజలు అన్నీ. చాలామంది వస్తారు. అష్టమి రోజు, అమావాస్య రోజు, సోమవారం రోజు ఇలా శివుని దర్శనం, కాలభైరవుని స్వామి దర్శనం చేసుకోనికి ఇక్కడ సింధూరంలో ఉంటారు కాలభైరవున స్వామి. ఇక్కడ విశిష్టంగా గుమ్మడికాయ దీపాలు వెలిగించుకుంటారు అష్టమి రోజు ఇంకా అమావాస్య రోజు. నేను కూడా ప్లేట్ అంతా రెడీ చేసుకున్నాను. ఒక ప్లేట్లో అంత దొడ్డ ఉప్పు వేసుకొని 2 గుమ్మడికాయ దీపాలు రెడీ చేసుకున్నాను. నువ్వుల నూనె వేసేసుకొని కుంకుమ ఇంకా పసుపుతోటి అలంకరించుకొని, ఇలా పూలతో అలంకరించుకొని, ఇలా మన సంకల్పం చెప్పుకొని కాలభైరవ స్వామి దగ్గర మనము ఈ గుమ్మడికాయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఇలా చాలామంది చాలా భక్తులు వచ్చారు ఈ గుడిలో. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది విగ్రహం ఉంది. అందరూ ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు సంతానం కోసము. ఇలా కాలభైరవ స్వామి దగ్గర మనము గుమ్మడికాయ దీపాలు ఇంకా గారెలేది హారం సమర్పించుకొని మన సంకల్పం చెప్పుకొని పూజ చేయించుకుంటే చాలా మంచిది. అష్టమి ఇంకా అమావాస్య రోజు నేను మా వారు కూడా వచ్చాము ఈ గుడికి. కాలభైరవునిది దర్శనం చేసుకున్నాము. ఆయన అనుగ్రహం ఉందని ఈరోజు మేము వచ్చాము. స్వామి దర్శనం అయింది. ఇంకా గుమ్మడికాయ దీపాలు కూడా వెలిగించుకున్నాము. చాలా ఆనందం కలిగింది. చాలా ప్రశాంతం కలిగింది ఇక్కడ. ఇంకా మీకు ఏ కోరిక ఉన్నా ఇక్కడ నెరవేరుతుందంట స్వామిగారు చెప్పారు. ఇక్కడ అయ్యగారు మీ సంతానం లేని వారికి సంతానము, సౌభాగ్యము బాగుంటుంది. ఇంకా ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగము, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అప్పు బాధలు ఉన్నా, మీ సంకల్పం ఏముందో సంతానం లేని వారికి సంతానం, మీరు ఏం సంకల్పం చేసుకొని ఇలా గుమ్మడికాయ దీపం వెలిగించుకుంటే మీది కోరిక తొందరగా నెరవేరుతుంది ఇక్కడ. ఇలా అష్టమి రోజు, అమావాస్య రోజు చాలామంది భక్తులు వస్తారు గుడికి. చాలామంది వెలిగిస్తున్నారు ఇలా గుమ్మడికాయ దీపము. ఇలా గుమ్మడికాయ దీపం వెలిగించుకొని మనము బయట స్టాండ్లో పెట్టేయాలి. అయ్యగారికి చూపించేసుకొని కాలభైరవ స్వామికి ఇలా చాలా భక్తులు వెలిగిస్తున్నారు. చూశారు కదా స్టాండ్లో ఎన్ని గుమ్మడికాయ దీపాలు ఉన్నాయో. ఇంకా ఇక్కడ మనము అర్చన చేయించుకోవాలి. ఇలా గుమ్మడికాయ దీపం వెలిగించుకొని 8 ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు ఇంకా చాలా మంచి రోజు. కాలభైరవ అష్టమితో పాటు అనగా అష్టమి కూడా కాలభైరవునిది స్వామి దర్శనం అయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.